హలో అందరికీ, గెట్ రెడీ విత్ మీ ఫర్ శ్రీరామనవమి. అయిపోయిన తర్వాత ఫస్ట్ సిరంతో డే స్టార్ట్ చేశానమాట. తర్వాత నార్మల్గా మాయిశ్చరైజర్ కూడా అప్లై చేయాలి కదా. ఇవన్నీ మీరు చూస్తున్నారు కాబట్టి మీకు తెలుస్తుంది. సో నేను చిన్నప్పుడు శ్రీరామనవమి ఎలా జరుపుకున్నాను అనేది మీకు చెప్తానమాట. సో మా ఊర్లో ఉండే రామ మందిరం దగ్గర సీతారాముల కళ్యాణం చాలా అంటే చాలా బాగా జరిపేవాళ్ళు. అండ్ నేను సీతారాముల కళ్యాణం చూడడానికి వెళ్ళేదాన్ని అంటే కాదు, లాస్ట్లో ఇచ్చే పానకం ప్రసాదం కోసం వెళ్ళేదాన్ని. సో ఆ పానకం ఆ ప్రసాదం టేస్ట్ వేరేగా ఉండేది కదా. ఏదైనా చిన్ననాటి రోజులు అంటే చిన్ననాటి రోజులే ఉంటాయి. ఇక్కడ పానకం అంటూ అటువంటివి ఏం లేవన్నమాట. సో మనం చిన్నప్పుడు అంత మంచి శ్రీరామనవమి జరుపుకున్నాం. మేము ఫౌజీ స్టైల్ శ్రీరామనవమి ఫస్ట్ టైం జరుపుకుంటున్నాను అనమాట. అంటే నేను ఇప్పటివరకు శ్రీరామనవమికి టెంపుల్ వెళ్ళలేదు, ఫస్ట్ టైం ఈరోజు ఇక్కడ చేస్తున్నారు. సో అది ఎలా జరిగింది అనేది మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్తాను. దానికోసం నేను ఎలా రెడీ అయ్యాను అనేది ఈ వీడియో అనమాట. సో ఫస్ట్ అనుకున్న నార్మల్ చుడిదార్ వేసేసి వెళ్ళిపోదామని, తర్వాత అనిపించింది సరే ఒకసారి మనం తెలుగుంటే ఆడపడుచులా వెళ్దాం, పెళ్ళైంది కాబట్టి కొంచెం పెళ్ళైన అమ్మాయిలాగా వెళ్దాం అనుకొని చీర కట్టుకున్న ఆలోచన వచ్చింది. ఆలోచన అయితే వచ్చింది కానీ కట్టుకోవడం నాకు రాదు కదా. సో నా సారి ఒక్కరు కాదు, యూపీ, బీహార్, మహారాష్ట్ర ముగ్గురు కలిపి కట్టిన చీర ఇది. ఎలా కట్టారు, సారీ ఎలా ఉందని మీరు చెప్పండి. ఈ చీరకు కూడా ఒక స్పెషాలిటీ ఉంది. మా అమ్మమ్మ నాకు కొనిచ్చిన సారీ అనమాట. పెళ్ళైన తర్వాత నేనేదో వీడియో చేసుకుంటుంటే మా మణిపూర్ ఫ్రెండ్ వచ్చి డిస్టర్బ్ చేస్తుంది. సో తను చాలా స్టైలిష్గా ఉంటుంది అనమాట. తన పేరు తెలుసా, చింగ్ తన పేరు. సో నా దగ్గర 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇయర్ రింగ్స్. అదే ఇంటి దగ్గర ఉంటే మా హస్బెండ్ సెలెక్ట్ చేస్తారు. సో ఇక్కడ మా సీనియర్కి చెప్పానమాట ఏది బాగుందంటే తను ఇవి సెలెక్ట్ చేసింది. బాగానే ఉన్నాయి కదా. అండ్ కొంచెం నా దగ్గర ఒక నెక్లెస్తో రెడీ చేశాను, బట్ ఉంచాలో వద్దనే థాట్లో ఉండే. అండ్ తర్వాత చూద్దామని చెప్పేసి మనకన్నిటికన్నా ఇంపార్టెంట్ అయినా కుంకుమ పెట్టేసుకున్నాను. ఇదండి నా ఫైనల్ లుక్. ఎలా ఉంది, బాగానే ఉందా లేదా అనేది మీరు కామెంట్ చేసి చెప్పండి. మీకన్నా ముందు వేరే వాళ్ళకి కామెంట్ చేసి చెప్పాలి కదా. సో మా హస్బెండ్కి ఫోన్ చేసి చెప్పాను. సో తను షాక్ అయ్యారు. తనకు నేను చెప్పలేదన్నమాట చీర కట్టుకుంటానని. ఎప్పుడు జిడ్డు మొహంతో ఉండే నేను చీర కట్టానంటే ఆ మాత్రం షాకింగ్ ఉంటుంది కదా. నా తరపున, మా హస్బెండ్ తరపున మీకు, మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు అండి. అండ్ తనకు అడిగాను లాస్ట్ ఆప్షన్ ఉంచాలో వద్దంటే ఉంచమని చెప్పారు. అది